హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను మీ శివాని. ఈరోజైతే మన హైవే అనుకొని మన సాయి విధాత్రి వెంచర్కి అయితే వచ్చామండి. నుడా అప్రూవల్ అండి. మంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే మన కోవూరు హైవేకి దగ్గరగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఈ రోడ్డు మన హైవే రోడ్డు అండి, నెల్లూరు కలిసే రోడ్డు. ఇది ఇక్కడి నుంచి నేరుగా మనం నెల్లూరుకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి. నెల్లూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి మన లేఅవుట్కి వచ్చేసరికి 4 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా మన వెంచర్లో ప్లాట్ తీసుకొని వారి యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి ఎవరు తీసుకున్నా కూడా వారికైతే మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. మీరు పెట్టిన పెట్టుబడి అయితే వృధా పోదు, దానికైతే మంచి ఆదాయాలు వస్తాయి. హౌసెస్ ఇంకా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాయండి. మనం నుడాపూరులు వచ్చేసరికి 14 ఎకరాలు వేసాం. అనపూరులు వచ్చేసరికి 1.5 ఎకరా వేసాం. అనపూరులు కూడా డెవలప్ చేస్తున్నాం అండి. పార్క్ వచ్చేసరికి 1.5 ఎకరా వేసాం. పార్క్ కూడా, పార్క్లో వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా మన లేఅవుట్లో డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే డెవలప్మెంట్స్ చుట్టూ కాంపౌండ్ వాలు, ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. అదేవిధంగా 60 ఫీటు సిమెంట్ రోడ్లు అండి. అదేవిధంగా 40 ఫీటు సిమెంట్ రోడ్లు అయితే మనమైతే ఇచ్చున్నాము. మనకి సిటీకి వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. వెంటనే ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదు, ఇన్వెస్ట్మెంట్ కన్నా మంచి లేఅవుట్ అండి. మీరైతే మన లేఅవుట్లో ఒక ప్లాట్ అయినా తీసుకోవడానికైతే ప్లాన్ చేయండి. హైవే అనుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చినామండి. వెనక మీరు చూస్తున్నట్టయితే ఒక హౌస్ కస్టమర్ కట్టుకున్నాడండి. కట్టుకొని ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యాడు. అదేవిధంగా ఇంకో రెండు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి, వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. మన సాయి విధాత్రి వెంచర్లో పార్క్ చూసుకున్నట్టయితే ఇది పార్క్ అండి. ఈ ప్రహరీ ఉండేదంతా పార్కు. ఈ పార్క్ వచ్చేసరికి 1.5 ఎకరాలో పార్క్ చేస్తున్నామండి. దీంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని వస్తువులు అయితే మనం ఖచ్చితంగా పెడతామండి. దీంట్లో వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామండి. పార్కుని బాగా డెవలప్ చేస్తామండి. అదేవిధంగా పార్కుకి ఎదురుగా ఒక 2 ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా పార్క్ ఎదురేనండి. అదేవిధంగా కింద అనప్రూవల్ అండి. ఈ హౌసెస్ కిందకు వచ్చేసరికి అనప్రూవల్ వేసాము. 1.5 ఎకరా అనప్రూవల్ ఉందండి. నుడా వచ్చేసరికి ఒక ప్రైజ్ ఉంటుందండి. అదే అనప్రూవల్ ప్లాట్స్ వచ్చేసరికి